ప్రజల నిస్సందేహ జీవనానికి పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. బిజినపల్లి మండల కేంద్రంలో ఎన్ఆర్ఐ రామచందర్ సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ఈ రోజు ఎమ్మెల్యే మరియు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఎస్పీని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సురక్షిత జీవనానికి పోలీస్ శాఖ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ సీసీ కెమెరాలు భద్రతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. కెమెరాలుండటంతో నేరస్తుల్లో భయం పెరుగుతుందన్నారు. దీనివల్ల ప్రజల్లో భద్రత పట్ల భరోసా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం, మండల కేంద్రంలో కూడా సీసీ నెట్వర్క్ను విస్తరించాలన్నది వారి లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక వనరులు సమకూర్చేందుకు మద్దతుగా ఉంటానని తెలిపారు. ఎన్ని కార్యక్రమాలు అటెండ్ అయినా ఇది ఒక ప్రత్యేక మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, పోలీస్ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అందరూ భక్తులు మాట్లాడినట్టు ఒక్క కెమెరా 100 మందికి లేకపోతే 1000 మందికి ఒక 1000 కళ్ళతో చూసి క్రైమ్ ఎక్కడ కూడా క్రైమ్ కాకుండా చూస్తున్న విధంగా పరిశీలిస్తుంది. కాబట్టి మనం కూడా నాగర్ కర్నూలు ఎలా అయితే క్రైమ్ ఫ్రీ, డ్రగ్ ఫ్రీ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఇది ఆలోచిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు సంబంధించిన వ్యక్తులు కానీ, నాయకులు కానీ ఆ విధంగా ఆలోచించాలని మనసారా కోరుకుంటూ, సీసీ కెమెరాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మార్కెట్ చైర్మన్ చెప్పిన యాక్సిడెంట్ అయింది, ఎవరు యాక్సిడెంట్ చేసిపోయిందో తెలియదు. పాపం చాలా మంది ఇప్పటికీ కొన్ని యాక్సిడెంట్లు ఎవరు గురిపోయారు, ఎందుకు చేసిండ్రు, ఎందుకు ఏంటో తెలియని పరిస్థితి. కాబట్టి ఇటువంటి మళ్ళీ కాకుండా ఎవరేందో తెలుసుకోవడానికి 24 అవర్స్ మానిటరింగ్ ఉంటుంది. ఆ ఒక వీడియో కూడా 6 నెలల వరకు మనకు రికార్డింగ్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటివి డొనేషన్ చేయాలని మనసారా కోరుకుంటూ, మొదటి నేను మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ గురించి ఎవరైనా డొనేషన్ చేశారు అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. మన యుఎస్ఏలో ఉన్న ఇక్కడ వడ్డేమాల్ విలేజ్ నుంచి రామచంద్ర రెడ్డి గారు, తర్వాత ఇక్కడ నుంచి చాలామంది అసోసియేషన్, గోల్డ్ అసోసియేషన్, రైస్ అసోసియేషన్స్, తర్వాత లోకల్ వాళ్ళు చాలామంది హెల్ప్ చేసి ఈ మన ప్రోగ్రామ్కి ఈరోజు సీసీటీవీ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు జరిగింది. మరియు నేను మన పోలీస్ సిబ్బంది, మన డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన లోకల్ సిఐస్, ఎస్ఐస్ అది చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ అన్ని మొత్తం ప్రోగ్రామ్ ఇప్పుడే కంక్లూడ్ చేశారు. సో వాళ్ళకి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇది ఇంతకుముందు చాలామంది వక్తలు కూడా చెప్పారు ఈ మన సీసీటీవీ ఎందుకు ఇంపార్టెంట్. మీకు తెలుసు, అది ఆల్రెడీ ఇక్కడ కూడా రాశారు, ఒక స్పీకర్ కూడా చెప్పారు, ఒక సీసీటీవీ 100% లాగా పనిచేస్తారు. ఎందుకంటే అది మన ట్రెడిషనల్ సిస్టంలో మన ఏదైనా కేసు అయితే అక్కడ ఎవిడెన్స్ దొరకలేదు, తర్వాత మన దగ్గరికి లైవ్ ఫుటేజ్ లేదు, తర్వాత కోర్టులో కేసు పోయి తర్వాత ఎవరైనా విట్నెస్ ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత వర్స్టైల్ అవుతారు, చేంజ్ అవుతారు. బట్ ఈ సీసీటీవీ కెమెరాస్ ఇంత ఇంపార్టెంట్ అంటే, టెక్నాలజీ ఇంత ఇంపార్టెంట్ అంటే, ఏదైనా ప్రాపర్టీ ఆఫెన్స్ జరుగుతుంది, రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, హిట్ అండ్ రన్ కేసు జరుగుతుంది, ఏదైనా చిన్న గొడవ ఉంది, స్కూల్ కాలేజెస్ నుంచి కిడ్నాపింగ్ జరుగుతుంది, చిన్న పిల్లల పైన హెరాస్మెంట్ జరుగుతుంది, ఈ అన్ని మొత్తం ఈ మన సీసీటీవీ కెమెరా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. కాబట్టి అన్ని మొత్తం మన కవర్ అయితే నాట్ ఓన్లీ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, బట్ తర్వాత కోర్టులో కూడా మన ట్రయల్ జరుగుతుంది. అప్పుడే ఈ సీసీటీవీ ఫుటేజ్ పైన ఏదైనా మన విట్నెస్ ఉన్న వాళ్ళు వర్షాలు అయిన తర్వాత కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ నిలబడి మన కేసులో అది రిజల్ట్ వస్తే మన ఎవరైనా విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది.